భూమి నుంచి 2522 కోట్ల కిలోమీటర్ల దూరం. అంటే భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరానికి ఇది 168 రెట్లు. సరిగ్గా అంత దూరంలో ఉంది 48 ఏళ్ల క్రితం లాంచ్ అయిన వోయేజర్ 1 స్పేస్ ప్రోబ్. ఇది సెకనుకు 17 కిలోమీటర్ల స్పీడ్తో మనకు దూరంగా వెళుతూనే ఉంది. 2019వ సంవత్సరంలో ఇది ఒక భారీ మైలురాయిని దాటింది. కాంతి ఒక రోజంతా ప్రయాణిస్తే ఎంత దూరం వెళుతుందో అంత దూరాన్ని ఇది అప్పుడే చేరుకుంది. తన గోల్డెన్ డిస్క్లో మొత్తం మానవ జాతి డేటాను పెట్టుకుని ఈ స్పేస్ ప్రోబ్ ప్రయాణిస్తోంది. ఇలాంటి మానవ నాగరికతకు సంబంధించిన ఆధారాలను తీసుకుని ఈ విశ్వంలో ఇది ఎంతకాలం తిరుగుతుంది, అసలు దీని భవిష్యత్తు ఏంటి, ఇది ఇంకెంతకాలం మనతో కాంటాక్ట్లో ఉంటుంది, 1,00,000 సంవత్సరాల తర్వాత ఇది ఎక్కడ ఉంటుంది, అలాగే 1 బిలియన్ సంవత్సరాల తర్వాత దీని లొకేషన్ ఏంటి, ఇది ఎప్పటికైనా మన మిల్కీవే గెలాక్సీని దాటి ఏలియన్స్ కోసం వేరే గెలాక్సీకి వెళ్ళగలదా, అసలు వోయేజర్ 1 చివరి రోజు ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవడానికి, అలాగే వోయేజర్ మరియు అంతరిక్షంలో తిరుగుతున్న ఇతర ప్రోబ్స్ భవిష్యత్తును అర్థం చేసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. 1977లో నాసా మన సోలార్ సిస్టంలోని అన్ని గ్రహాలను మొదటిసారిగా దగ్గరగా చూడ్డానికి 2 స్పేస్ ప్రోబ్స్ను లాంచ్ చేసింది. అందులో వోయేజర్ 2ని ముందుగా లాంచ్ చేశారు. సరిగ్గా 2 వారాల తర్వాత వోయేజర్ 1 లాంచ్ అయింది. కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే ఈ వోయేజర్ 1 జూపిటర్ గ్రహానికి చాలా దగ్గరగా చేరుకుంది. ఒక భారీ గ్యాస్ గ్రహాన్ని మానవ జాతి అంత దగ్గరగా చూడడం అదే మొదటిసారి. ఆ తర్వాత దాని ఉపగ్రహాలను కూడా గమనిస్తూ ఈ స్పేస్ ప్రోబ్ ముందుకు కదిలింది. 1 సంవత్సరం తర్వాత అంటే 1980 నవంబర్ 12న ఇది సాటర్న్ గ్రహానికి దాదాపుగా 18,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాటర్న్ రింగ్స్ను పరిశీలించిన తర్వాత వోయేజర్ 1 వేరే దిశగా ప్రయాణించింది. కానీ వోయేజర్ 2 మాత్రం సోలార్ సిస్టంలోని ఇతర గ్రహాలను, వాటి మూవ్స్ను చూడ్డానికి ముందుకు సాగింది. 1987లో వోయేజర్ 2 యురేనస్ గ్రహానికి చాలా దగ్గరగా వెళ్ళింది. అక్కడ అది యురేనస్కు సంబంధించిన చాలా ఇమేజెస్ను తీసింది. మొదటిసారిగా దాని రింగ్స్ను కూడా క్యాప్చర్ చేసింది. ఆ తర్వాత 1989లో ఇది మన సోలార్ సిస్టంలో చివరి గ్రహమైన నెప్ట్యూన్ దగ్గరకు చేరుకుని దాని అత్యంత క్లోజ్ ఇమేజ్ను తీసుకుంది. నెప్ట్యూన్ ఉపరితలానికి కేవలం 8,000 కిలోమీటర్లకు దగ్గరగా వెళ్ళి దాని మూవ్స్ను కూడా పరిశీలిస్తూ ముందుకు సాగింది. ఆ విధంగా మన సోలార్ సిస్టమ్ బయట బౌండరీలోకి ఎంటర్ అయింది. ఇక 2012లో వోయేజర్ 1 మొదటిసారిగా సూర్యుడు హీలియోపాజ్ను దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ప్రవేశించింది. హీలియోపాజ్ దాటిన తర్వాత సూర్యుడి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పనిచేయడం ఆగిపోయింది. అందుకే సైంటిస్టులు దీన్ని ఇంటర్స్టెల్లార్ బౌండరీగా భావిస్తారు. ప్రస్తుతం వోయేజర్ 1 మరియు వోయేజర్ 2 రెండు ఇంటర్స్టెల్లార్ స్పేస్లో ట్రావెల్ చేస్తున్నాయి. అయితే ఈ 2 ప్రోబ్స్ మాత్రమే ఇంటర్స్టెల్లార్ స్పేస్లో ఉన్నాయని మీరు అనుకుంటే అది నిజం కాదు. వోయేజర్ కంటే 4 సంవత్సరాల ముందే లాంచ్ అయిన పైనీర్ 10 మరియు పైనీర్ 11 ప్రోబ్స్ కూడా ఇంటర్స్టెల్లార్ స్పేస్లో ఉన్నాయి. ఇవి కూడా తమతో పాటు మానవ జాతికి సంబంధించిన ఆధారాలను తీసుకువెళుతున్నాయి. ఏవైనా ఏలియన్ నాగరికతలు తారసపడితే మన గురించి వాటికి తెలియజేయడమే వీటి లక్ష్యం. వీటన్నిటిలో వోయేజర్ ప్రోబ్స్ చాలా ప్రత్యేకమైనవి. ఇవి ఎప్పటికైనా ఏలియన్స్కు మన గురించి, మనం ఎవరు, ఎక్కడుంటామో చెబుతాయని ప్రముఖ సైంటిస్ట్ కార్ల్ సాగర్ చాలా ఆశించారు. ఈ ప్రోబ్స్ ఆ పనిని ఈ రోజుకి చేస్తూనే ఉన్నాయి. వోయేజర్ మరియు పైనీర్ ప్రోబ్స్లో ఒక గోల్డెన్ డిస్క్ అమర్చారు. ఇందులో మానవ జాతికి సంబంధించిన ఎన్నో ఆధారాలతో పాటు సూర్యుడి లొకేషన్ కూడా ఉంది. ఇందులో ఉన్న పల్సార్ మ్యాప్ చాలా ముఖ్యమైంది. సూర్యుడిని సెంటర్గా తీసుకుని దాని చుట్టూ ఉన్న 14 పల్సార్ స్టార్స్ నుంచి సూర్యుడికి ఉన్న దూరాన్ని ఈ డిస్క్లో పొందుపరిచారు. ఏలియన్స్ ఈ 14 పల్సార్ స్టార్స్లో ఏ ఒక్కదాన్ని చూసినా దాని సహాయంతో మన సూర్యుడి ఖచ్చితమైన దూరాన్ని, డైరెక్షన్ను సులభంగా తెలుసుకోగలుగుతాయి. ఆ విధంగా వాళ్ళు చాలా తేలిగ్గా మన సోలార్ సిస్టమ్ను చేరుకోవచ్చు. అయితే నాసా మరియు కార్ల్ సాగర్ లొకేషన్ కోసం ఈ పల్సార్ స్టార్స్ని ఎందుకు ఎంచుకున్నారో మీకు ఒక డౌట్ రావచ్చు. కొన్ని వేల లైట్ ఇయర్స్ దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపించే ఏదైనా పెద్ద నక్షత్రాన్ని రెఫరెన్స్గా ఇవ్వచ్చు కదా అని అనిపించవచ్చు. ఈ రహస్యం గురించి తెలుసుకుని ఆ తర్వాత వోయేజర్ ప్రోబ్స్లో పాటుగా మనం కూడా మిల్కీవే ప్రయాణంలో ముందుకు వెళదాం. పల్సార్ స్టార్స్ అంటే వాస్తవానికి న్యూట్రాన్ స్టార్స్. ఇవి చాలా వేగంగా తిరుగుతాయి కాబట్టి వీటిని పల్సార్స్ అంటారు. అంటే 1 సెకండ్లో 600 సార్లు ఇవి తిరుగుతాయి. ఇంత వేగంగా తిరగడం వల్ల వీటి మ్యాగ్నెటిక్ పోల్స్ నుంచి ప్రమాదకరమైన రేడియేషన్ బయటకు వస్తుంది. ఈ రేడియేషన్ను మనం భూమి మీద నుంచి లేదా వేరే గ్రహం నుంచి చూసినప్పుడు అది ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్లో పల్సేట్ అవుతూ, అంటే బ్లింక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ప్రతి మనిషికి ఫింగర్ ప్రింట్ ఎలాగైతే వేరువేరుగా ఉంటుందో ప్రతి పల్సార్ స్టార్ పల్సంటేజ్ వేరువేరుగా ఉంటుంది. కాబట్టి వోయేజర్లో ఉన్న గోల్డెన్ డిస్క్ ఒకవేళ ఏలియన్స్కు దొరికితే వారు ఆ మ్యాప్ను జాగ్రత్తగా అనలైజ్ చేయొచ్చు. అందులో ఉన్న 14 పల్సార్ స్టార్స్ ప్యాటర్న్ను ట్రాక్ చేసి దాని సాయంతో వాళ్ళు ఖచ్చితంగా భూమిని కనిపెట్టగలరు. ఇన్ని సవాళ్లున్నప్పటికీ వోయేజర్ ఎప్పుడూ స్పేస్లో ముందుకు వెళుతూనే ఉంది. అందులో ఫ్యూయల్ అయిపోయినా సరే అది తన గోల్డెన్ డిస్క్ను భద్రంగా ఉంచుకుని కోట్లాది సంవత్సరాల పాటు ప్రయాణిస్తుంది.
2036 సంవత్సరం వచ్చేసరికి ఇది మనకు పూర్తిగా దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు దానిలోని ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పనిచేయడం ఆగిపోతాయి. ఆ తర్వాత మనం దాంతో ఎప్పటికీ ఎలాంటి కాంటాక్ట్ చేయలేము. అయినా సరే అది మనకు ఎంతో ముఖ్యమైన ప్రోబ్గానే ఉంటుంది. అలాగే ప్రయాణిస్తూ వోయేజర్ 1 నేటి నుంచి 20,000 సంవత్సరాల తర్వాత మన సోలార్ సిస్టంలోని ఊట్ క్లౌడ్ను పూర్తిగా దాటిస్తుంది. అప్పుడు అది చేరుకునే ప్రదేశం నుంచి చూస్తే మన సూర్యుడు కేవలం ఒక చిన్న నక్షత్రంలా కనిపిస్తాడు. అయితే ఇది ఇక్కడి నుంచి నేరుగా మనకు దగ్గరలో ఉన్న ప్రాక్సిమా సెటారీ స్టార్స్ వైపు వెళుతుందని మీరు అనుకోవచ్చు. కానీ అలా జరగదు. ఈ 2 వోయేజర్ ప్రోబ్స్ ప్రయాణిస్తున్న దిశను బట్టి చూస్తే అవి కొన్ని వేల సంవత్సరాల పాటు ఏ స్టార్ దగ్గరకు వెళ్ళలేవు. వోయేజర్ 1 మొదటిసారిగా వేరొక స్టార్ సిస్టంలోకి ఎంటర్ అవ్వడానికి 400 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు ఇది గ్లీస్ 445 స్టార్కు 1.6 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. ఇదే దానికి ఒక నక్షత్రం దగ్గరగా వెళ్లే మొదటి సంవత్సరం అవుతుంది. ఆ స్టార్ గురించి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఉంది. ప్రస్తుతం ఆ స్టార్ మనకు 17 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. కానీ ఇది భూమి వైపుగా వస్తూనే ఉంది. కాబట్టి 400 సంవత్సరాల తర్వాత వోయేజర్ 1 అక్కడికి చేరుకునే సమయానికి ఆ స్టార్ మనకు కేవలం 3.5 లైట్ ఇయర్స్ దూరంలోకి వస్తుంది. ఆ సమయంలో మన సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండే స్టార్ అదే అవుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగి ఈ 2 ప్రోబ్స్ ఏ స్టార్ గ్రావిటీకి ప్రభావితం కాకపోతే అవి తమ స్పీడ్ను అలాగే మెయింటైన్ చేస్తాయి. లక్షలాది సంవత్సరాల పాటు మన మిల్కీవే గెలాక్సీలో ఇలాగే ప్రయాణిస్తూ ఉంటాయి. వోయేజర్ 1 ఇంకో 10 లక్షల సంవత్సరాల తర్వాత సూర్యుడి నుంచి 57 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. తన గోల్డెన్ డిస్క్ను మోసుకుంటూ ముందుకు పోతూనే ఉంటుంది. ఆ తర్వాత 17,600 సంవత్సరాలకు ఇది మనకు 100 లైట్ ఇయర్స్ దూరంలోకి చేరుకుంటుంది. ఇంత దూరం వెళ్ళినా ఎన్ని సంవత్సరాలు గడిచినా అందులో ఉన్న గోల్డెన్ డిస్క్ ఏమాత్రం పాడవదు. గోల్డ్తో కవర్ చేసిన ఆ డిస్క్ ఈ విశ్వంలో 500 సంవత్సరాల పాటు ఎలాంటి డ్యామేజ్ లేకుండా హాయిగా ఉంటుంది. ఇలాగే సాగితే నేటి నుంచి 25 కోట్ల సంవత్సరాల తర్వాత ఇది మన గెలాక్సీ చుట్టూ ఒక పూర్తి రౌండ్ వేస్తుంది. ఆ తర్వాత కూడా మన గెలాక్సీలో ముందుకు వెళుతూనే ప్రతి 25 కోట్ల సంవత్సరాలకు ఒక రౌండ్ వేస్తూ ఉంటుంది. అలా 4 రౌండ్స్ పూర్తి చేసేసరికి దానికి 100 కోట్ల సంవత్సరాలు పడుతుంది. 100 కోట్ల సంవత్సరాల తర్వాత కూడా ఇది ఇప్పటిలాగే సెకన్కు 17 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటే అప్పుడు భూమి నుంచి 56,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. ఇదంతా కేవలం థియరికల్ లిమిట్ మాత్రమే. స్పేస్లో ఉండే గ్రావిటీ, డార్క్ మ్యాటర్ మరియు ఇతర పెద్ద నక్షత్రాల ప్రభావం వల్ల వోయేజర్ స్పీడ్ తగ్గుతుంది. అందుకే 100 కోట్ల సంవత్సరాల తర్వాత అది 56,000 లైట్ ఇయర్స్కి బదులు కేవలం 45,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉండే ఛాన్స్ ఉంటుంది. దాని స్పీడ్ ప్రకారం చూసుకుంటే ఈ దూరాన్ని కవర్ చేయడం పాసిబుల్ అని అనిపిస్తుంది. ఇది 150 కోట్ల సంవత్సరాల్లో ఆ దూరాన్ని దాటొచ్చు. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఫిజిక్స్ నియమాలు వోయేజర్ను మన మిల్కీవే గెలాక్సీని ఎప్పటికీ దాటనివ్వవు. 500 కోట్ల సంవత్సరాల పాటు దాని గోల్డెన్ డిస్క్ సురక్షితంగా ఉంది. అది ప్రయాణిస్తూనే ఉన్నా సరే మిల్కీవే దాటి బయటకు వెళ్ళలేదు. అన్ని సంవత్సరాలు అది గెలాక్సీ చుట్టూ కనీసం 20 సార్లు తిరుగుతుంది, కానీ బయటకు పోలేదు. దీనికి కారణం మిల్కీవే గెలాక్సీకి ఉన్న భారీ గ్రావిటీ. ఇందులో ఉన్న 40,000 కోట్ల నక్షత్రాలు, కోట్లాది బ్లాక్ హోల్స్, మాస్ను కలిపి చూస్తే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఈ గెలాక్సీని దాటాలంటే దాని స్పీడ్ సెకనుకు కనీసం 550 కిలోమీటర్లు ఉండాలి. కానీ 500 కోట్ల సంవత్సరాలు అనేది విశ్వం స్కేల్లో చాలా మార్పును తీసుకొస్తుంది. అన్ని సంవత్సరాల తర్వాత మన భూమి ఉండదు, సూర్యుడి ఉనికి కూడా ఉండకపోవచ్చు. కానీ మానవ జాతి గనుక ఒక అడ్వాన్స్డ్ నాగరికతగా మారగలిగితే అప్పటికి ఖచ్చితంగా ఈ గెలాక్సీలోనే సజీవంగా ఉంటుంది. దీంతో పాటే పైనీర్ 10, పైనీర్ 11 మరియు న్యూ హారిజన్స్ ప్రోబ్ కూడా మిల్కీవే నుంచి ఎప్పటికీ బయటకు వెళ్ళలేవు. మానవ నాగరికత అడ్వాన్స్డ్ టైప్ 2 సివిలైజేషన్గా మారేంత వరకు మనం నేరుగా గెలాక్సీ బయటకు వెళ్ళాలంటే స్పేస్ ప్రోబ్స్ తయారు చేయలేం. టైప్ 2 నాగరికతకు చేరుకున్నప్పుడు మాత్రమే కాంతి వేగంతో ప్రయాణించే ప్రోబ్స్ తయారు చేసి మనం గెలాక్సీ వెలుపల కూడా అన్వేషించగలం. కానీ దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరికీ తెలీదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.